గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలి, ఎవరి కంట పడకుండా బంగారం ఎలా తేవాలి, ఈ విషయాలన్నీ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నానని కన్నడ నటి రణ్యారావు వెల్లడించారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ పై యూట్యూబ్ పాఠాలు నేర్చుకున్నానని, ఆపై బంగారం తీసుకొచ్చానని ఆమె చెప్పినట్లు సమాచారం. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రణ్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. దుబాయ్ నుంచి గతంలో ఎప్పుడూ కూడా బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని రణ్య వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని, ఎవరికి కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలనేది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానని రణ్యారావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. రణ్యారావును బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 3న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రణ్యారావు నివాసంపై దాడి చేసి మరికొంత బంగారం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు డీజీపీ రామచంద్రరావు పలుకుబడిని ఆమె ఉపయోగించుకుంది. 15 రోజుల వ్యవధిలో దుబాయ్ కు ఆమె 4 సార్లు వెళ్లి రావడంతో రణ్యారావుపై అనుమానం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు మార్చి 4న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా 3 రోజుల డిఆర్ఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. అది ముగియడంతో ఈ నెల 18 వరకు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కేసులో అరెస్ట్ అయినటువంటి కన్నడ నటి రణ్యారావు కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రణ్యారావుని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి అటు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమెని కస్టడీలో తీసుకొని విచారించిన నేపథ్యంలో అనేక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ అసలు ఏ విధంగా చేసేదని పూర్తిగా ఆరా తీసినటువంటి డిఆర్ఐ అధికారులకు విస్తృతపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఈమంతా కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసి అసలు ఎలా గోల్డ్ స్మగ్లింగ్ చేయాలి, ఏ విధంగా డిఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, బంగారం కనబడకుండా ఏ రకంగా దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి, వీటన్నిటి మెలకువలు మొత్తం కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నట్లు కూడా అటు రణ్యారావు డిఆర్ఐ అధికారులకు కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో అంటే వాంగ్మూలంలో చాలా స్పష్టమైనటువంటి అంశాలు కూడా తెలియజేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే రణ్యారావుపై అనేక అభియోగాలు మోపుతూ డిఆర్ఐ అధికారులు గతంలో ఆమెను అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బంగారం తీసుకొస్తున్నటువంటి రణ్యారావుని దాదాపు 14 కేజీల గోల్డ్, 17 బిస్కెట్స్, బంగారం బిస్కెట్స్ ని కూడా స్వాధీనం చేసుకుంది. ఎప్పుడైతే రణ్యారావుని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే డిఆర్ఐ అధికారులు తన ఇంట్లో సోదాలు చేశారు. ఇంట్లో దాదాపు 2 కోట్ల విలువైనటువంటి బంగారం ఆభరణాలు సీజ్ చేశారు. 2,70,00,000 నగదుని కూడా సీజ్ చేశారు. దీంతో పాటు సవతి తండ్రి రామచంద్రరావు పేరు పలుకుబడి ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రణ్యారావు కేసుని అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రణ్యారావు కేసులో ఆమె కాల్ డేటాలో ఉన్నటువంటి తరుణ్ రాజు అనే వ్యక్తిని కూడా ఇప్పటికే డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర బంగారం కొనుగోలు చేసినట్లు కూడా వ్యాపారవేత్త, బంగారం వ్యాపారవేత్త, పలు హోటల్స్ నిర్వహిస్తున్నటువంటి తరుణ్ రాజును కూడా ఇప్పటికే డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈమె కాల్ డేటాలో ఎవరెవరు ఉన్నారు, ఈమె ఎక్కడెక్కడ గోల్డ్ పర్చేజ్ చేసింది, ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళింది, దుబాయ్తో పాటు యూరప్ మరో అనేక కంట్రీలు కూడా తిరిగినట్లు కూడా కొంత ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి రణ్యారావుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా డిఆర్ఐ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రణ్యారావు డిఆర్ఐ కస్టడీని 5 రోజుల పాటు మరొకసారి పొడిగించింది. కాబట్టి ఈ 5 రోజుల కస్టడీలో మరొకన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం యూట్యూబ్ లో చూసి పాఠాలు నేర్చుకున్నట్లు కూడా రణ్యారావు డిఆర్ఐ అధికారులకు ముందు ఒప్పుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి దీని వెనకాల ఇంకా ఎవరెవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో డిఆర్ఐ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.